ఆర్సీబీ రికార్డును మూడోసారి బ్రేక్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్. మూడోసారి ఏంటి తన రికార్డ్ చెప్తా వినండి. ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ 263 పరుగులను ముచ్చటగా మూడోసారి బ్రేక్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఒకే సీజన్లో బెంగళూరు స్కోర్ను 3 సార్లు బద్దలుకొట్టింది ఆరెంజ్ ఆర్మీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే తొలుత ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 277 పరుగులు చేసింది. దాని తర్వాత హిస్టరీలోనే అత్యధిక స్కోరు బెంగళూరు మ్యాచ్లో ఆర్సీబీ మ్యాచ్తో అయితే 287 పరుగులు చేసింది అన్నమాట సన్ రైజర్స్ హైదరాబాద్. ఈరోజు ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో అయితే 266 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ట్లో అయితే అంటే పవర్ ప్లేలో 123 రన్స్ 125 రన్స్ అంటే మామూలు విషయం కాదు. దాని తర్వాత ట్రావెల్స్ హెడ్ అవుట్ అయిపోవడము, అభిషేక్ శర్మ అవుట్ అయిపోవడము, దాని తర్వాత క్లాస్ అని అవుట్ అయిపోవడము, వీళ్ళ ముగ్గురులో ఒక్కరున్నా సరే 300 కొట్టేటోళ్ళు అబ్బా, ఈజీగా 300+ కొట్టేటోళ్ళు. ఏమన్నా బ్యాటింగ్ భయ్యా, ఏమన్నా బ్యాటింగ్ ఊచకోత. ఢిల్లీ బౌలర్స్ అయితే వణికిపోయారు. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ మినహాయించి, కుల్దీప్ యాదవ్ తక్కువ తినలేదు, 40 రన్స్ కొట్టారు తనలో కూడా. సో కాబట్టి టీ20లో 250 కొడితేనే చాలా గొప్ప. అలాంటిది ఒకే సీజన్లో ఆ స్కోర్ను 3 సార్లు బీట్ చేయడం అంటే మాటలు కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఆరోన్ ఫించ్, సెహ్వాగ్ అందరూ కూడా, అగక్కర్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ ట్విట్టర్ అయితే ట్వీట్ చేస్తున్నారు, ఇదేం కొట్టురా బాబు అనేసి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ తెలుగు టీం ఈ విధంగా ఆడడము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రావెల్స్ హెడ్, దాని తర్వాత అభిషేక్ శర్మ అయితే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, తను కేవలం 11 బాల్స్లో 44 కొట్టాడు అనమాట. 46 కొట్టాడు. దాని తర్వాత 12వ బాల్ అవుట్ అయిపోయాడు. 12వ బాల్ కానీ 6-4 కానీ కొట్టినట్టే అవుట్ 50 అయిపోయి యావరేజ్ మన యువరాజ్ సింగ్ ఎట్లయితే ఉన్నాడో 50+ కొట్టాడు అనమాట 12 బాల్స్కి. ఆ రికార్డ్ని సమన్ చేసేవాడు అనమాట. దాదాపు 335 స్ట్రైక్ అవుట్ తాడాడనమాట అభిషేక్ శర్మ. నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అతని బ్యాటింగ్ చూసినా, అతని ప్రవర్తన చూసినా సరే, ప్రతి ఒక్క బాల్ స్టార్టింగ్ నుంచే తను ఎదురు తిరగడము చాలా హ్యాపీ అనిపించింది. తన గురువు యువరాజ్ని అయితే మరిపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలు ఏమన్నా కొట్టాడు అబ్బాయి, అన్ని 6లు 4లే బాబా, మామూలుగా లేదు ఆట. చూసినంతసేపు నాకు 2 కళ్ళు సరిపోలేదు, ఊచకోతేనే చెప్పుకోవచ్చు. ఇంకా ఢిల్లీ పక్క చూస్తే జేక్ ఫ్రెజర్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. తను కూడా అయితే 50, ఇప్పుడు ఎవరైతే 16 బాల్లో హాఫ్ సెంచరీ కొట్టాడో అభిషేక్ శర్మ, జేక్ ఫ్రెజర్ 22 సంవత్సరాల ఆస్ట్రేలియన్ ఆటగాడు అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడనమాట. అది రికార్డ్, అది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఓడిపోయినా సరే మ్యాచ్ తను 15 బాల్స్కి అయితే హాఫ్ ఏజ్ చేశాడనమాట. ఇక నటరాజ్ విషయానికి వస్తే, నటరాజ్ విషయం చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 28th ఓవర్లో 90th ఓవర్లో 3 వికెట్స్ తీశాడు. చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ఏమి చెప్పాలి, ఎన్ని రికార్డ్స్ అని చెప్పాలి. పవర్ ప్లేలో 6 ఓవర్స్లో టాప్ స్కోర్ అంటే అదే. ఎక్కువ 6లు అంటే ఇదే, ఈ మ్యాచే. 4లు అంటే ఈ మ్యాచే. ఇంకా పోతే మీకు ఏం చెప్పాలా, 60+ రన్స్తో అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. నేను ఇంకా చాలా ఎన్నో చెప్దామని మర్చిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ నేతృత్వంలో ఎలా ఆడుతుంది అన్నది కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.